ఆధునిక వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే రైతుల కరదీపిక రైతునేస్తం వ్యవసాయ మాసపత్రిక వార్షిక చందా ₹200. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలైన మేకల పెంపకం, గొర్రెల పెంపకం చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకుముందు గొర్రెల మేకల పెంపకందారులు అయినటువంటి వాళ్ళ చేతి వృత్తులు అయినటువంటి పెంపకం కాకుండా ఈరోజు ఔత్సాహవంతులైన యువకులు ఎలా అయితే డైరీ ఫార్మ్లు పెట్టుకుంటున్నారో ఆ విధంగానే గొర్రెల ఫారం కానీ మేకల పెంపకం కానీ చేపడుతున్నారు ఇటీవల. దానికి సంబంధించిన టెక్నాలజీని కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించిన విషయాలు తెలిసడానికి ఈ రైతునేస్తం కొత్తగా ఈ డివిడీని రూపొందించడం జరుగుతుంది. అయితే దీంట్లో మొదటగా ఈ ఔత్సాహవంతుల గతంలో ఎవరైతే డైరీ కానీ ఫారాలు కానీ ఏ విధంగా పెట్టుకుంటున్నారో అలానే మనం డైరీ మీద కూడా డివిడీ తీసాం గతంలో. ఇప్పుడు ఈ గొర్రెల మేకల మీద డివిడీ తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ గొర్రెలు మేకల పెంపకం వలన మనకి అధిక లాభాలే కాకుండా మనం కొద్దిపాటి వ్యవసాయం ఉన్న రైతు కుటుంబాలకు వాళ్ళకి ఎరువుగా ఉపయోగపడుతుంది, అలానే మాంసంగా ఉపయోగపడుతుంది. దీన్ని కనుక గొర్రెలు మేకలు రెండు కలిపి ఒకే ఫారం కానీ సపరేట్గా ప్రత్యేకంగా ఫారాలు కానీ పెట్టుకోవచ్చు. దానికి కొంత ఏపీ గవర్నమెంట్ తరఫున కూడా కొంత సబ్సిడీ కానీ వాళ్ళు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ ఏపీ షీప్ అండ్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఈ మధ్య ఈ మేకల పెంపకాన్ని కానీ గొర్రెల పెంపకం మీద అత్యధికంగా యువకులను ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళని ఏదైనా ఇంకా సమగ్ర ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళని కూడా సంప్రదించి మీరు మిగతా విషయాలు కూడా తెలుసుకోవచ్చు. మేము కూడా ఈ ఎవరైతే ఈ గొర్రెలు మేకల పెంపకం ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము స్వయంగా వాళ్ళ యొక్క అనుభవాలని వాళ్ళు ఏ విధంగా దాంట్లో లాభాలు పొందుతున్నారో వాళ్ళని సందర్శించి వాళ్ళని ప్రత్యేకంగా మనం ఈ షూటింగ్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగి దీన్ని మొత్తం ఈ గొర్రెల మేకల పెంపకం మీద వాళ్ళ ఫారాలన్నింటినీ మనం ప్రత్యక్షంగా చూసి మీరు తెలుసుకుంటారని, ఆ విధంగా ఆ సాంకేతిక పరిజ్ఞానం తీసుకొని మీరు కూడా కొత్తగా రాబోయే యువకులు ఈ పెంపకంలో కొన్ని మెలకువలను పొంది వ్యవసాయం మీద కాకుండా ఈ అనుబంధ రంగాలైనటువంటి గొర్రెల మేకల పెంపకం వల్ల లాభాలు పొందుతారని ఆశిస్తున్నాను. లాభసాటిగా గొర్రెలు మేకలు పెంపకం. ఇది పోటీ ప్రపంచం. మనిషెవరైనా రంగమేదైనా అస్తిత్వం కోసం పోరాటం. ఇదే ఆధునిక సమాజ చలన సూత్రం. ముఖ్యంగా మారిన పరిస్థితుల్లో రైతు తన అస్తిత్వం కోసం అహరహం శ్రమిస్తున్నాడు. పెరిగిన పెట్టుబడులు, ప్రకృతి విపత్తులు, మార్కెట్ మాయాజాలంలో ఒంటరి అభిమన్యుడిలా పోరాడుతున్నాడు. ఇలాంటి సందిగ్ధ సందర్భంలో రైతు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాడు. ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నాడు. అందులో గొర్రెల మేకల పెంపకం ఒకటి.